ప్రభు యొక్క నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభములు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు ఒక మంచి దినాన్ని ఇచ్చాడు. ఈరోజు పునరుద్ధాన దినమందు దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు కృప చూపించాడు. మరి నిజంగా వాతావరణం దేవుడు చక్కగా అనుమతించాడు. మనమందరం కూడా ప్రభు సన్నిధికి రాగలిగాం, ఆరాధించగలిగాం. ఈ సమయంలో మరి మీ యొక్క హృదయాలను దేవుడు తన వాక్యము కొరకై మీ హృదయాలను తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ హృదయములను తెరుచునుగాక. మీ ఆత్మలను బలపరచుటకే పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. కూర్చున్నప్పుడల్లా దేవుని సన్నిధిలో మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడల్లా దేవుడు తన యొక్క బలమైన మాట చేత మన ఆత్మలను బలపరచువాడు. ఎందుకంటే వాక్యానికి మన ఆత్మకు చాలా దగ్గర సంబంధం ఉంది. లోకంలో మనుషుల యొక్క మాటల వలన మన మనసులు డిస్టర్బ్ అవ్వచ్చు. మనుషుల యొక్క మాటల వలన మన హృదయాలు కోతపడవచ్చు. కొన్నిసార్లు మనుషుల యొక్క మాటల వలన మన యొక్క జీవితాలు కొన్నిసార్లు దిగచారిపోవచ్చు. కానీ దేవుని మాట నిజంగా మనసే కానీ, హృదయమే కానీ, ఆత్మే కానీ బలపరచబడుతుంది. కనుక మన ఆత్మలు బలపరచబడ్డానికి ఏమండి దేవుని వాక్యమే ఒక దిక్సూచి వలె, ఒక కనెక్షన్ వలె అది పనిచేస్తుంది. కనుక ఈరోజు దేవుని వాక్యము ద్వారా మీ హృదయాలు దేవుడు తెరుస్తాడని నేను భావిస్తూ ఉన్నాను. కనుక నిర్గమాకాండంలో 14వ అధ్యాయం 15వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దయచేసి చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలు ఆగిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రజలు సాగిపోవాలని దేవుని యొక్క ఆలోచన. అక్కడ మోషే దేవుని ప్రజలను నడిపిస్తూ ఉండగా పరిస్థితులు విషమించినప్పుడు మోషే దేవునికి మొర్రపెట్టాడు. అయితే దేవుడు అన్నాడు, మోషే నాకు ఎందుకు నువ్వు మొర్రపెడుతున్నావు? నేను ఆల్రెడీ కార్యం చేశాను కదా, మీ పక్షాన నేను యుద్ధం చేశాను కదా. ఇదిగో మీ శత్రువులైనటువంటి వారందరూ కూడా మీరు చూస్తుండగానే వారు ఏమవుతారో అనేది మీరు చూచారు కదా, ఇక మీదట కూడా మీరు చూస్తారు. కనుక మీరు ఏం చేయాలి అంటే మొర్ర పెట్టడం ఆపండి, మీరు మాట్లాడడం ఆపండి, మీరు సాగిపోవాలి అని మోషేకు దేవుడు తెలియచేశాడు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతనమైన జీవితం, నూతన సంవత్సరంలో మనం ఎన్నోసార్లు తలపెట్టినవి గత సంవత్సరంలో ప్రారంభించినవి ఆగిపోయి ఉండొచ్చు. ఇంతకీ నూతన సంవత్సరం ఎందుకు దేవుడిచ్చాడు? వాక్యం చెప్తుంది, విలాప వాక్యములలో నూతన సంవత్సరములు గతించుచుండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే సంవత్సరములు గతించుచుండగా వాటిని నూతన పరుస్తున్నాడు. విలాప వాక్యంలో ఒక మాట ఉంది, ఏమండి, సంవత్సరాలు గతించుచుండగా ఆయన వాత్సల్యాన్ని నూతనంగా పుట్టిస్తాడని. కనుక ఈరోజు దేవుడు మనకి ఎందుకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడంటే మనం పాత జీవితంలో జీవించడానికి కాదు, లేకపోతే దేవుని దగ్గర మనము తీర్మానం తీసుకున్నవి అవి ఆపేయడానికి కాదు, లేకపోతే అదే పాత రోత జీవితంలో బ్రతకటానికి కాదు, అదే అలుగుడు బ్రతుకులోనో లేకపోతే మోసపూరితమైన బ్రతుకుల్లో జీవించడానికి కాదు. కానీ ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే నూతనంగా సాగిపోవడానికి. పాతవి పక్కన పెట్టాలి, పాత స్వభావాలు వదిలిపెట్టాలి, రోత జీవితాలు వదిలిపెట్టేసి నూతనంగా మనము ముందుకు సాగటానికి దేవుడి నూతన సంవత్సరం ఇచ్చాడు. చాలామంది నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలని తెలియచేస్తూ ఉంటారు, హ్యాపీ న్యూ ఇయర్ అని తెలియచేస్తారు. కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ తెలియచేసే వారిలో ఆ పాత స్వభావాలలో ఇంకా కొనసాగించబడ్డం మనం చూస్తున్నాం. పాత జీవితమే, త్రాగుడి జీవితమే, పాత జీవితమే. నూతన సంవత్సరం వచ్చింది, కానీ నూతన సంవత్సరంలో ఈ పాత జీవితాన్ని కొనసాగించడానికి కాదు, నూతన సంవత్సరంలో నూతనంగా జీవించడానికి దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా, దేవ జనాంగమా గమనించాలి, ఈ నూతన సంవత్సరంలో మనం సాగిపోవాలి. కొన్నిసార్లు మనకు అన్ని అవకాశం ఉంటే మేము సాగిపోతామని అనుకుంటాం.
కొన్నిసార్లు మనకు అన్ని సిద్ధంగా ఉంటే వెళ్దాం అనుకుంటాం, కానీ దేవుని బిడ్డలు గమనించాలి, ఇవన్నీ అనుకూలపరిచిన తర్వాత సాగిపోవాలి అంటే అది కాదు. మనము ఏది అనుకూలము లేకపోయినా మనము సాగటానికి మొదట మనం సిద్ధపడి ఉండాలి, మనస్సును సిద్ధపరచుకోవాలి. ఇక్కడ మీ యొక్క దృష్టిని వాక్యంలోనికి లోతుకి తీసుకుని వెళ్ళాలని నేను ప్రేరేపించబడుతున్నాను. మోషేతో దేవుడు అన్నాడు, మోషే స్టాప్ క్రయింగ్ టు మీ, ఇంకా ప్రార్థన చేయడం ఆపే, మొర్ర పెట్టడం ఆపే. ఆల్రెడీ నీ మొర నేను విన్నాను, ఆల్రెడీ నీ ప్రార్థన నేను విన్నాను, కనుక నేను ఇప్పుడు చెప్తున్నాను ఏం చేయాలంటే నీవు సాగిపోవాలి అని. సాగిపోమని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు. వారు సాగాలి. వారిలో బద్ధకం కనబడింది, సోమరితనం కనబడుతుంది. వారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. కనుక వారు ఉత్సాహపడి ప్రోత్సహించబడి వారు సాగాలి. వారి మనసులు మార్చుకొని సాగిపోవాలి. లేకమని చెప్పు, వారి సాగమని చెప్పు, వారి యాత్రను కొనసాగించమని చెప్పు అని మోషేకు దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితాన్ని మనము సాగుతూ ఉండాలి. మన విశ్వాస జీవితంలో కూడా మనం సాగుతూ ఉండాలి. మన ప్రార్థన జీవితం కూడా ఆగిపోకుండా సాగుతూ ఉండాలి. అది మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను, ఏమండి, బాధ్యత అనేది ఆ గొప్ప భారంతో కూడినవి. ఏ బాధ్యత అయినా నీ స్వయాన లేకపోతే నీ అంతలు నీవే కొనసాగించడం చాలా అసంభవం. అందుకే ప్రతి బాధ్యత, అది ఏదైనా సరే, నీ జీవితంలో దేవుడు నీకు అప్పగించిన ప్రతి బాధ్యత, అది నీ వ్యక్తిగత జీవితంలో బాధ్యత కావచ్చు, లేకపోతే నీ కుటుంబ జీవితంలో బాధ్యత కావచ్చు, లేకపోతే సంఘం విషయంలో బాధ్యత కావచ్చు, అది వ్యాపారమే కానీ ఉద్యోగమే కానీ, అది ఏదైనా దేవుడు నీకు అప్పగించిన ఆ బాధ్యత నమ్మకంగా దేవుని మీద ఆధారపడి ఆయన సహాయంతోనూ ఆయన మీద ఆశ్రయం పొంది నీవు సాగిపోవడం ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలు ఏ విషయంలో సాగిపోకుండా తొలగిపోతున్నారో ఇది మనం గమనించాలి. నేను సాగవలసిన నేను ఒకవేళ తొలగిపోతున్నానా? ఈ విషయంలో నేను సాగిపోవలసినటువంటి నేను ఈ విషయంలో ఒకవేళ నేను తొలగిపోతున్నానేమో. కనుక నేను తొలగిపోకుండా సాగిపోవాలి. గొర్రెల మందల్లో మనం చూడండి, కొన్ని గొర్రెలు తప్పిపోతూ ఉంటాయి, కొన్ని మేకలు తప్పిపోతూ ఉంటాయి. గొర్రెల కాపరి కాయువాడు ఏం చేస్తాడంటే వాటిని తోలుకుంటూ వెళ్తూ ఉంటాడు, అవి సాగనంపుతూ ఉంటాడు. నడండి, మెట్టలు వచ్చినా లోయలు వచ్చినా నీరు వచ్చినా వాటిని సాగనింపడానికి వెనక నుండి ఎల్లప్పుడూ డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. అదే మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులైన మనకు ఈ నూతన సంవత్సరంలో ఎన్ని అడ్డులున్నా, ఆటంకాలున్నా, ఎన్ని విపత్తులు జరిగినా, లోకములో పరిస్థితులు మారినా, దేవుని బిడ్డలైన మనము దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప బలాన్ని బట్టి మనము సాగిపోవాలి. ఇంతకీ దేవుని బిడ్డలు ఏ విషయంలో సాగిపోవాలి? ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు చెప్పు, వారు సాగిపోవాలి. ఎలాగ సాగిపోవాలి? వారిలో నేను చూస్తుంది అవిశ్వాసం. అవిశ్వాసం అంటే సాగిపోవడం కష్టం అండి. వారిలో కనబడుతుంది సందేహం, కనబడుతుంది. వారు ఎర్ర సముద్రాన్ని చూచారు, సందేహించారు. శత్రువులను చూచారు, సందేహించారు. కనుక మోషే, నువ్వు నాతో మొర్ర పెట్టడం ఆపు, నేను చెప్తున్నాను, వారితో చెప్పు, నువ్వు వారు సాగమని చెప్పు. ఈరోజు దేవుని బిడ్డలైన మనం మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన బరువు బాధ్యతల్లో కానీ మనం పరిస్థితులు చూసి సందేహిస్తూ ఉంటాం, ఆటంకాలను చూసి సందేహిస్తాం, విమర్శించే వారిని చూసి సందేహిస్తూ ఉంటాం. మనకు జలస్ అనగా మన మీద అసూయపడి వారిని చూచి మనం సందేహిస్తూ ఉంటాం. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే, వాక్యాన్ని నమ్మినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహిస్తే, నువ్వు ఆరాధించే దేవుడు యథార్థవంతుడే నువ్వు గ్రహించగలిగితే, నువ్వు నమ్మిన దేవుడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు నువ్వు గ్రహిస్తే, దేవుని ద్వారా నువ్వు పొందుకున్నది ఏదైనా ఆగిపోకుండా అది సాగిపోవడానికి నువ్వు సిద్ధపడి ఉంటే నా దేవుడు నేను గొప్ప బలం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు ఎడ్ల బండిని మీరు చూడండి, బరువు ఎంత ఎక్కువైనా అవి సిద్ధంగా ఉంటాయి. కాడి మీద, తన మెడ మీద కాడి పెట్టుకొని లాగటానికి. కొన్నిసార్లు అవి హెవీ లోడ్ అయిన తర్వాత ఒక ఎద్దు లాగుతూ ఉంటుంది, ఒక ఎద్దు ఆగిపోతూ ఉంటుంది.
ఇంకో ఎద్దు లాగుతూ ఉంటుంది, ఇంకో ఎద్దు లాగలేకపోతూ ఉంటుంది. అయినప్పటికీ రెండు కూడా లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ రెండు లాగినప్పుడు దీని సహాయంతో ఇది, దీని సహాయంతో ఇది, ఈ రెండు కూడా ఒకరి సహాయాలు ఒకరు తీసుకొని సాగిపోతూ ఉంటాయి. అందుకే దేవుని బిడ్డలను మనం గమనించాలి. ఏది కూడా నీది అని, భారమని నువ్వు మోయొద్దు. ప్రభువా, నాకు ఏదైతే భారంగా కనబడుతుందో, ఏదైతే బరువుగా కనబడుతుందో, ఏదైతే నాకు బాధగా కనబడుతుందో దాన్ని నేను కొనసాగించడానికి, దాన్ని నేను లాగటానికి నీ సహాయం నాకు కావాలి ప్రభువా నువ్వు అడిగితే, నా దేవుడు వాటి నుండి నువ్వు సాగిపోవడానికి దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. ఎంతకీ దేవుని బిడ్డలు దేని విషయంలో సాగిపోవాలి అంటే విశ్వాసముతో సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాము. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. చూసారా, యేసయ్య చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. పేతురు నీటి మీద నడిచాడా? ఎంతవరకు నడిచాడు? తన శిష్యులుండే స్థలం నుండి యేసు ప్రభు వారు నిలబడే స్థలం వరకు నీటి మీద నడిచాడు. అలాగా చాలా చక్కగా సాగిపోయాడు. నడుస్తూ నడుస్తూ ఏమయ్యాడో తెలుసా? ఒకేసారి అలలు వచ్చాయి, ఒకేసారి శబ్దాన్ని విన్నాడు, ఉరుముల శబ్దం విన్నాడు. ఒక్కసారి సందేహము కలిగిన వాడై ఉన్నాడు. ఇక మీదట సాగిపోవలసిన వాడు, నిలబడవలసిన వాడు ఒక్కసారి మునిగిపోసాగాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? దేవుని బిడ్డల్లో ఈరోజు చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అపవాది కూడా లోకంలో విశ్వాసులైన వారికి సందేహాలను పుట్టిస్తున్నాడు. రోగాల ద్వారా, తెగుళ్ళ ద్వారా, మనుషులు మాట్లాడుకునే మాటల ద్వారా, ఈరోజు వార్తల ద్వారా, నానా రకములైనటువంటి వార్తలు విని ఈరోజు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, వాగ్దానాలను పక్కన పెట్టి, లోకములో ఏదో జరుగుతుంది అని ఈరోజు మనుష్యుడు వాటిని విని నమ్మి విశ్వాసంలో నుండి తొలగిపోతున్నాడు. యేసు ప్రభు ముందుగా చెప్పాడు, అంత్య దినములలో, ఈ అపాయకరమైన దినములలో, ఈ దుర్దినాలలో లోకములో ఉన్న పరిస్థితులు మారిపోతాయి కనుక మీరు విశ్వాసంలో నుండి తొలగిపోవద్దు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, అపాయకరమైన దినములు. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి మీరు చదివితే అక్కడ అపాయకరమైన దినాల్లో సూచనలు ఆల్రెడీ అక్కడ కనబడతా ఉన్నాయి. ఏంటి ఆ సూచనలు? ఎలా ఉంటాయి ఆ సూచనలు? 2 తిమోతి 3వ అధ్యాయంలో మనం చూడండి. ఆ అధ్యాయం అంతా కూడా ఏమండి, ఈ దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో మనుషులు ఏమైపోతారంటే, ఏమైపోతారమ్మా? స్వార్థ ప్రియులు, మనుష్యులు స్వార్థ ప్రియులు. చూసారా ఎలాంటి వారు? స్వార్థ ప్రియులు. ఈరోజు ధనము ఎలా పెరిగిపోతుందో స్వార్థం అలా పెరిగిపోతుంది. మనుషులను ప్రేమించలేని పరిస్థితి ఏర్పడింది. స్వార్థం అన్నదమ్ముల్లో కానివ్వండి, అక్క చెల్లెల్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, స్వార్థం అనేది ఈరోజు ప్రతి ఒక్కరిలో పెరుగుతుంది. ఈ స్వార్థాన్ని బట్టే అపవాది బలంగా పనిచేస్తున్నాడు. ఈ స్వార్థాన్ని బట్టి విశ్వాసులైన వారు అవిశ్వాసంలో తొలగే అవకాశం ఉంటుంది. కనుక ఇవి అపాయకరమైన దినాలు. ఇంతకీ దేనికి అపాయము? మన విశ్వాసాన్ని పాడు చేసే అపాయకరమైన దినాలు ఇవి. మనుషులు స్వార్థపురులైపోతారు. తర్వాత ధనాపేక్షలు కలిగేవారుగా మారుతారు. బెంకములాడేవారుగా మారుతారు. అహంకారులుగా మారుతారు. దోషకులుగా మారుతారు. తల్లిదండ్రులకు అవిధేయులు చూపించేవారుగా ఉంటారు. కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. అనురాగరహితులుగా ఉంటారు. అతి ద్వేషులుగా బ్రతుకుతారు. ఈ అధ్యాయం అంతట్లో కూడా ఈ అపాయకరమైన దినాలలో విశ్వాసులకు అపాయము ఉంది. దేని ద్వారా? ఈ లక్షణాల ద్వారా. అందుకే దేవుని బిడ్డలు ఎలాంటి విశ్వాసముకు అపాయము ఉంది కనుక విశ్వాసాన్ని కాపాడుకోవడం నిమిత్తమో దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా,
నేను అవిశ్వాసులలో ఒకరుగా అవిశ్వాసగా ఉండకుండా విశ్వాసులలో నేను నిలబడాలి. సంఘమంతా ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థన చేయకపోతే అది వెలుపట నువ్వు ఉన్నట్టు, నువ్వు సందేహిస్తున్నావు. దేవుని బిడ్డలు సందేహించడానికి కాదండి. దేవుని బిడ్డలు ఏమండి దేవుని నామములో కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాగిపోవడానికి దేవుడు మనకు పిలిచాడు. ఆగిపోకుండా సాగిపోవాలి. సాగిపోయేవాడు వెనకకు చూడకూడదు. సాగిపోయేవాడు ఆగిపోకూడదు. సాగిపోయేవాడు ఇతరుల గురించి కనిపెట్టకూడదు. సాగిపోయేవాడు సాధించడానికి వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వేది సాధించాలనుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటి? నీ బాధ్యత, నీ బరువు, నువ్వేం సాధించాలని అనుకుంటున్నావో దాని విషయంలో నువ్వు దేవునికి అప్పగించాక, నువ్వు దేవుడిని నమ్మాడని విశ్వసించినప్పుడు దాని విషయంలో నువ్వు సాగిపోవాలి. అల్ప విశ్వాసులు ఈరోజు సంఘాలలో ఎక్కువగా ఉన్నారు, క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. ఈ అల్ప విశ్వాసులు మాట్లాడే మాటలు ఎలాగుంటాయంటే, ఏం బ్రతుకుతామండి, ఎలా బ్రతకాలండి, ఎలా జీవిస్తామండి, ఏమి తినాలి అండి, ఎలా ఉంటామండి, మా పరిస్థితి ఏమవుతుంది, మా భవిష్యత్తు ఏంటి, మేము ఏ ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా మేము ఏ వ్యాపారం స్టార్ట్ చేయలేదు, ఇంకా మా పిల్లలకు వివాహాలు కాలేదు, అయ్యో మేము ఎలా బ్రతుకుతాం, లోకంలో అందరూ కూడా అభివృద్ధి పొందిపోతున్నారు, నేను ఇంకా నా కుటుంబం ఇంకా నేను ఇలాగే ఉన్నాను అని ఈరోజు చాలామంది క్రైస్తవులు అవిశ్వాసపు బ్రతుకులో బ్రతుకుతున్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దైవ జనాంగముగా, దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మర్చిపోవద్దు. నీ విశ్వాసమును బట్టి నా దేవుడు శూన్యములో నుండి సమస్తమును కలగజేయవాడన్న వాస్తవాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీకే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకో. నువ్వు మనుషులను చూచి లేక మనుషులతో నీవు కంపేర్ చేసుకొని నువ్వు సాగిపోవాలనుకుంటే నువ్వు ఎన్నడూ సాగిపోలేవు. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనకు ఒక స్థిరమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంలోనికి మనం నడిపించబడతాం. నా దేవుడు చేస్తాడు కనుక విశ్వాసపు యొక్క పరిమాణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా, నా విశ్వాసం యొక్క పరిమాణము ఎంత ఉంది, దాన్ని బట్టి నేను కొనసాగించబడతాను. దేవుని బిడ్డలు ఆగకూడదు, సాగిపోవాలి. ఏది నువ్వు తలపెట్టావో దేవునికి అప్పగించి కొనసాగించబడు. నువ్వు దేవునికి మాట ఇచ్చావా, ఆ మాటలో కొనసాగించబడు. దేవునికి తీర్మానం తీసుకున్నావా, ఆ తీర్మానంలో నువ్వు కొనసాగించబడాలి. కొనసాగించబడకుండా నువ్వు మర్రపెట్టి దుఃఖపడి ఐక విచారాలకు గురైపోయి అయ్యో నా బ్రతికేటి, అయ్యో నా జీవితం ఏంటని నువ్వు తలపోసుకుంటే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో మరలా తిరిగి నీ యొక్క ప్రయాణాన్ని, నువ్వు ఎక్కడ ఆగిపోయావో నీ పనిని మరలా తిరిగి విశ్వాసము ద్వారా నీవు కొనసాగించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? విశ్వాసము ద్వారా కొనసాగిస్తున్న ఏ కార్యమైనా నా దేవుడు జోక్యం చేసుకునేవాడై ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసముతో కూడిన కార్యాలను దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. God will involve in every good works that you attempt with the faith. విశ్వాసము ద్వారా నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాన్ని కొనసాగించడానికి నా దేవుడు పాల్గొనేవాడై ఉన్నాడు, జోక్యం చేసుకునేవాడై ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఇల్లు తలపెట్టావేమో, మందిరం కట్టాలని తలపెట్టావేమో, వివాహము పిల్లల కొరకు చేయాలని తలపెట్టి ఉన్నామేమో, లేకపోతే ఉద్యోగ ప్రమోషన్లో నువ్వు తలపెట్టి ఉన్నావేమో, లేకపోతే నీకున్నటువంటి నీ పనిని, నీ ఒత్తిడిని ఇంకను కూడా దాన్ని సరిహద్దులు విశాలపరచాలని నువ్వు తలపెట్టి ఉన్నావేమో. అంతము వరకు నువ్వు నమ్మకంగా ఉండి నా దేవుని వైపు నువ్వు చూడగలిగితే నా దేవుడు నిన్ను కొనసాగించడానికి నీకు సహాయం చేస్తాడు. నువ్వు నాలుగు వైపులా చూస్తే నువ్వు కొనసాగించబడలేవు. దేవుని వైపు చూడాలి. విశ్వాసులు దేవుని వైపు చూడాలి. ఇశ్రాయేలీయులు దేవుని చేత పిలువబడ్డారు. వారు దేవుని బిడ్డలు, వారు అన్యులు కాదు. అందువలన దేవుడు వారి ఎడల నుండి ఆశించేది ఏంటంటే, మీరు నన్ను చూడాలి, నా మాట వినాలి, నా ఉద్దేశాలు మీరు గ్రహించాలి.
కనుక మీరు ఆగిపోయి సోమరితనంలో పడిపోతే, ఆగిపోయి మీరు బద్ధకస్తులైపోతే, ఆగిపోయి నా నామాన్ని మీరు మొర్రపెట్టడం మర్చిపోతే, నన్ను ఆరాధించడం మర్చిపోతే, నన్ను ప్రార్థించడం మర్చిపోతే, మీరు ఆగిపోయిన ఆ ప్రయాణంలో మీకు ఏం కలుగుతుందో తెలుసా? క్షామము కలుగుతుంది, తెగుళ్ళు వస్తాయి, మీ విశ్వాసం కాస్త తొలగిపోతుంది. కనుక ఆగిపోకుండా సాగిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ గమనించాలి, అసాధ్యమైన దానిని దేవుడు ఎలా సాధ్యపరుస్తున్నాడో అక్కడ మీకు రాయబడి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాను మీకు, 2025వ సంవత్సరంలో ఆశీర్వాదాలను అనుభవించే సంవత్సరం అని. ఈ ఆశీర్వాదాలను అనుభవించేవారు విశ్వాసాన్ని సాధన చేయాలి, విశ్వాసమును సాధన చేయాలి. రోజు విశ్వాసము సాధన చేయాలంటే ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చుంటే కుదరదు. విశ్వాసం సాధన చేయాలంటే దేవుని వాక్యాన్ని వినిచుండాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అది మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యము ఎడల నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా మనం చేసినప్పుడు గమనించాలి, ఈ స్త్రీ, ఈ కానాను స్త్రీ దేవుని దృష్టిలో ఒక గొప్ప సర్టిఫికేట్ పొందింది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. విశ్వాసము దేవుని దృష్టిలో గొప్పదైనప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలను, తన కృపను ఆయన ఎల్లప్పుడూ కూడా కొనసాగిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కలిగిన వారికి ఏ విధంగా ఉంటుందంటే, సూర్యకిరణాలు ఆ వ్యక్తి మీద పడినట్లుగానే. నీలో కాస్త అవిశ్వాసం వచ్చిందనుకోండి, సూర్యకిరణాలు పడకుండా అపవాది నీకేదో అడ్డు పెడతా ఉంటాడు. సూర్యుడైతే ఉదయిస్తున్నాడు, ఎండ అయితే వస్తుంది, కానీ ఆ ఎండ నీ మీద పడకుండా ఏదో అడ్డు ఉంది, ఏదో నీడ ఉంది. అది చెట్టు వలన గానో, లేక పుట్ట వలన గానో, ఆకు వలన గానో, లేకపోతే ఏదో మోడు వలన గానో ఏదో నీ మీద అడ్డుగు నీడగా ఉంది అంటే గమనించాలి, ఆ నీడ నీ మీద ఉంది అంటే నీలో అవిశ్వాసం. ఆ నీడ, ఆ మచ్చ అవిశ్వాసానికి సాదృశ్యమై ఉన్నది. ఆ అవిశ్వాసం నీ మీద తొలగిపోతే నీ మీద దేవుని యొక్క కాంతి నీ మీద పడనై ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని దృష్టిలో నీవు గొప్ప విశ్వాసిగా గుర్తు పొందాలి. ప్రభువా, అందరి విశ్వాసం వేరయ్యా, నా విశ్వాసం వేరు. ఈరోజు చాలామంది బ్యాంక్ బ్యాలెన్స్తో బతుకుతున్నారు. నాకేం పర్వాలేదులే, ఒక నిరీక్షణ. దే హ్యావ్ ఎ హోప్ దట్ దే హ్యావ్ ఎ బిగ్ బ్యాలెన్స్ ఇన్ దేర్ బ్యాంక్, దట్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్. దే ఆర్ బిలీవింగ్ అండ్ లివింగ్ విత్ సో మెనీ అసెట్స్. నాకేం పర్వాలేదు, నేను ఇది కలిగి ఉన్నాను. పిల్లలు కూడా ఈరోజు చాలామంది, నాకేం పర్లేదు, నా తండ్రి ఇది కలిగిన వాడు, నా తల్లి ఇది కలిగి ఉంది, కనుక మేము గొప్ప ఆస్తిపరులు, మాకేం పర్వాలేదు. ఈరోజు లోకంలో మనుషులు వారు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తున్నారు. అది విశ్వాసం కాదు. వాక్యం చెప్తుంది, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి
అతిశయిస్తున్నారో. ప్రియులారా, దేవుని బిడ్డలంగా మన జీవితాలు విశ్వాసంతో కొనసాగించాలంటే ఇవి కలిగి ఉన్న వాటితో కాదు మన యొక్క విశ్వాసం. మనము దేవుని ద్వారా మనము అతిశయిస్తూ విశ్వాసములో కొనసాగించబడాలి. కొన్ని రోజుల క్రితం, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్, కాలిఫోర్నియాలో ఏం జరిగింది? అమెరికా దేశంలో కాలిఫోర్నియాలో ఏం జరిగింది? ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి విపత్తు కలుగుతూ ఉంది. అనేకమైన గృహాలు మంటలు పడ్డాయి, అనేక గృహాలు రోడ్డు మీద పడ్డాయి, అనేక మంది గృహస్థులు బయటకు వచ్చేసారు. వారికి ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా కాలిపోయాయి. నేను ఒక మాట చెప్పమంటారా? లోకములో ఏదైనా సరే నాశనం అయిపోవచ్చేమో కానీ నీ ఆత్మను, నీ విశ్వాసాన్ని ఏది నాశనం చేయలేదు. ఆమేన్. ఏదైనా నాశనం అవ్వచ్చు, నీలో విశ్వాసము, ఆత్మ నిలబడగలిగితే నా దేవుడు మరలా తిరిగి నూతనంగా దేవుడు మరలా నిన్ను పుట్టిస్తాడు. నూతనంగా మరలా తిరిగి పోగొట్టుకున్న దానికంటే నూతనంగా నా దేవుడు సృష్టించగలడు. వాక్యం చెప్తుంది, శూన్యములో నుండి సమస్తమును కలగజేయవాడు. దేవుని స్తోత్రం. యోబుకు అన్నీ పోయాయి, నథింగ్ ఈజ్ దేర్. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, గృహం పోయింది, పొలాలు పోయాయి, ఒంటిలు, గేదెలు, గొర్రెలు, మేకలు అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎంప్టీ. పిల్లలు ఎవరు లేరు, అందరూ పోయారు, ఎవ్రీథింగ్ శూన్యం. మనకేం బోధిస్తుంది తెలుసా? మనం కలిగి ఉన్నది ఏది కూడా పర్మనెంట్ కాదు. ఇట్ మే గో అవే, అది నాశనం అయిపోవచ్చు. చాలామంది దీన్ని బట్టి అతిశయిస్తున్నారు, మాకు అది ఉంది, ఇది ఉంది అని. హూ నోస్? ఎవరికి తెలుసు? దేవుడే కానీ రాత్రికి రాత్రి ఒక ప్రకంపనలు కానీ భూమిని కానీ పుట్టిస్తే, ఈ భూమిలో ప్రకంపనలు పుట్టిస్తే ఏమవుతాయి? సునామీ వస్తే ఏమవుతుంది? ప్రకృతి వైపరీత్యాలు గర్జిస్తే ఏమవుతుంది? మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నామో అవన్నీ కూడా వ్యానిష్ అవుతాయి. వీటి మీద కాదు మన అతిశయం, మన విశ్వాసాన్ని సాధన చేయాలి. ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు, ఈ రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా, నాకున్న వాటిని బట్టి కాదు, నువ్వు నన్ను విశ్వాసంలో నడిపిస్తున్నావు. ఈరోజు దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సింది, ప్రియులారా గమనించాలి, నూతన సంవత్సరంలో విశ్వాసముతో నువ్వు సాగిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది, నువ్వు దేంతో సాగిపోవాలి అంటే దేవుని చిత్తమును ఎరిగుచు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నువ్వు సాగిపోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. బైబిల్ కలిగిన వారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమా అయిపోయిందా? 4వ అధ్యాయం 17వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తన మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుచున్నారు. అన్యులు, లోకములో ఉన్నవారు, దేవునిని ఎరగని వారు వ్యర్థమైన వాటి ద్వారా వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. మనమైతే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారమై, విశ్వాసము కలిగిన వారమై, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా నెరవేర్చు వారముగా పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. నీ జీవితంలో ఏది నువ్వు అటెంప్ట్ చేసినా నువ్వు దేవునికి మొదట అప్పగించాలి. ఎవ్రీథింగ్ ఐ విల్ డూ మై ఓన్ అంటే కాదు, నీ సొంత నిర్ణయాలతో నువ్వు చేస్తానంటే కాదు. ఈరోజు దేవుని బిడ్డలు, విశ్వాసం కలిగిన వారు దేవుని చిత్తాన్ని చేయాలి. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి, ఇవి చేయాలి అని. కానీ ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని ఐడియాస్ ఉన్నా దేవుని చిత్తం లేకపోతే అవి జరగవు. దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు దేవుడు అంటాడు, వెయిట్, యూ హ్యావ్ టు వెయిట్. కనుక నేను నమ్ముతున్నాను, ప్రభువా, ఎంత కనిపెడతామో, ఎంత ఆలస్యం జరుగుతుందో అంత శ్రేష్టతను నాకు ఇచ్చేవాడవు. హల్లెలూయా. గాడ్స్ పీపుల్ షుడ్ డూ గాడ్స్ విల్. దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు దేవుని చిత్తం నెరవేరిస్తే ఆ చిత్తానుసారంగా దేవుడు కొనసాగించేవాడై ఉన్నాడు. దేవుని చిత్తానుసారంగా చేసేవాడు భూమి మీద స్థిరుడు. వాడిని ఎవరు కదల్చలేరు.
నో వన్ విల్ షేక్ ద పర్సన్ వన్ హూ డస్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా జరిగించేవాడిని ఎవ్వరూ కూడా కదపలేరు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని చిత్తాన్ని చేశారు కనుక వారు ఈ ప్రకృతిని శాసించారు. గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు కూడా వారిని ఏమీ చేయలేకపోయారు. ఈ 2025 సంవత్సరంలో మనం సాగిపోవాల్సింది విశ్వాసంతో. ప్రభువా, గత సంవత్సరంలో నా ఇన్కమ్ ఇంతే, దీంతోనే నన్ను నడిపించావు. ఆ విశ్వాసం ఈ 2025లో నేను ప్రవేశించాను కనుక ఈ విశ్వాసం కంటే నా విశ్వాసం యొక్క లెవెల్ పెంచు ప్రభువా. వీటన్నిటిని బట్టి నేను సందేహించకుండా, ఈ అవసరతలను బట్టి నా విశ్వాసం కోల్పోకుండా నా విశ్వాసాన్ని బలపరచు ప్రభువా. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఫైనాన్షియల్గా మనకు ఎప్పుడైతే ఒత్తిడి కలుగుతుందో దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం అన్నదని దేవుని ప్రజలు గ్రహించాలి. కానీ ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు వెంటనే అపవాది మనకు కలిగించే ఆలోచన ఏంటో చెప్పమంటారా? ఈజీగా దానిని, మనది కాని దాన్ని, మనము కష్టపడిన దాన్ని అప్పుగా తీసుకొచ్చి దాని యొక్క సమస్యను పరిష్కరించాలని అపవాది ఇచ్చేటువంటి ఆలోచన. బైబిల్లో నేను ఎక్కడ చదవలేదు అప్పు చేయమని. గాడ్ నెవర్ కమాండ్ ఆర్ డిమాండ్ టు డూ ఏ డెప్ట్. అప్పు చేయమని ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. దేవుడు అప్పు చేయొద్దనే చెప్తున్నాడు. అప్పు చేయొద్దు అంటున్నాడే కానీ అప్పు ఇవ్వమంటున్నాడు కానీ అప్పు చేయొద్దని ప్రస్తావిస్తున్నాడు. యూ కెన్ గివ్, నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉండాలి. కానీ ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లోకి వచ్చినప్పుడు ఒక 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 పోరాటం. ఏంటి పోరాటం? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చాలా కలత చెందుతూ ఉంటాం, చాలా దిగజారిపోతాం, మానసిక ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఆత్మకును మనస్సుకును పోరాటం. మనసు చెప్తుంది, శరీరం చెప్తుంది పర్వాలేదు ఎక్కడైనా సాల్వ్ చేసే ప్రాబ్లం అని. కానీ ఆత్మ చెప్తుంది అది కాదు, అది కరెక్ట్ కాదు, దేవుని చిత్తానుసారమైనది కాదు. అత్యవసర పరిస్థితులలో ఎంత అవసరమైన ఆ ప్రతి అవసరత తన మహిమైశ్వర్యము తీర్చటానికి మనకు దేవుడు ఉన్నాడు కనుక అవసరం కలిగిన వారు ఏం చేయాలో తెలుసా? అప్పు చేయడానికి బదులు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అది దేవుని చిత్తం. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం మార్చుకున్నారు? విశ్వాసులు ఏం మార్చుకున్నారు? దేవుని చిత్తానుసారానికి విరోధంగా వెళ్ళి వారి సామర్థ్యత కంటే ఎక్కువగా అప్పు చేసి ఐక విచారాల్లో పడి విశ్వాసంలో నుండి తొలగిపోయి కొనసాగించబడలేక దిగజారిపోతూ ఈరోజు అనేక విషయాలలో కుంటుబడి దేవునిని అవమానపరిచే పరిస్థితికి వచ్చారు. ఇది దేవునికి సంబంధం లేదండి ఈ విషయం. దేవుడు మనకు బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. నీ సామర్థ్యం సర్కిల్లో నువ్వు అప్పు చేయగలిగితే తీర్చడానికి నీ కెపాసిటీ ఉన్నప్పుడు నువ్వు చెయ్యి. కానీ అప్పు చేసి కూడా నువ్వు తీర్చకుండా ఉండడం అది మహాపాపం. అప్పు చేసిన తర్వాత ఈ మానసిక ఒత్తిళ్ళకి దిగజారిపోయిన వారు అనేకులు ఏమండి ఈరోజు వారు చాలా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుమిలిపోతూ ఉన్నారు. కానీ ఆత్మీయంగా మరి ఎక్కువగా చచ్చిపోయేవారుగా ఉన్నారు. వాటి నుండి విడుదల పొందాలంటే పోరాటం ఆత్మతో చేయాలి. ఆత్మ ద్వారా ప్రభువా నీ చిత్తాన్ని ఇక మీదట నేను చేస్తానయ్యా, నీ చిత్తంలో నేను కొనసాగించబడతాను ప్రభువా, ఇక మీదట నేను నీకు విరోధమైనది నేను చేయను ప్రభువా. అది ఎంత అవసరమైన నీ టైంలో నీ చిత్తానుసారంగా నువ్వు నాకు ఇస్తే నేను అది ఆశీర్వాదంగా భావిస్తాను. అంతేగాని మనుషులను చూచో లేకపోతే వాళ్ళని కంపేర్ చేసో వీళ్ళని కంపేర్ చేసో నేను అందని దాన్ని ఆశించి నా సామర్థ్యం కంటే ఎక్కువగా నేను వెళ్ళి తీసుకొని వచ్చి నన్ను నేను కించపరచుకోవడం వలన నా విశ్వాసం నుండి తొలగిపోవడమే. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏమండి దేవుని తన తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఎలా నేర్చాడు? ఎలా చేశాడు? తండ్రి నా చిత్తము కాదు
నా ఇష్టము కాదు, నీ చిత్తమే, నీ చిత్తమే నేను నెరవేరుస్తాను అని యేసు ప్రభువారు ఈ నూతన సంవత్సరంలో మనం ఒకటి నేర్చుకోవాలి. మన ఫైనాన్షియల్లో కొనసాగించబడాలన్నా, దేవుడు మనకిచ్చిన బాధ్యతలో కొనసాగించబడాలన్నా, మన కుటుంబాల్లో మనం కొనసాగించబడాలన్నా మనం ఒకటి నేర్చుకోవాలి. ప్రభువా 2024 వరకు నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేని అభాగ్యుడిగా బ్రతికానేమో, ఈ సంవత్సరంలోనే సరే నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి ఇక మీదట నేను నీ చిత్తానుసారంగా జీవించగలిగిన జీవితము నాకు నేర్పు ప్రభువా అని నువ్వు ప్రభు పాదాల దగ్గర పట్టుకోగలిగితే నా దేవుడు ఆయన చిత్తానికి నేర్పించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని తీర్మానం తీసుకున్నవాడు ఇక మీదట అన్యుల యొక్క సలహాలు వినకూడదు. ఫోన్ చేస్తారు అర్జెంటుగా, మీకు అర్జెంటుగా లోన్ కొంచెం శాంక్షన్ అయిందండి తీసుకుంటారా అంటారు. ఇది కూడా విశ్వాసంలో ఒక రకమైన తొలగిపోవడానికి ఒక అవకాశం. ఎగ్గొట్టేవాడు చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు, కానీ తీర్చేవాడికే తెలుస్తుంది ఎంత తీర్చాలనేది. భారం, అమ్మో అప్పులు చేయకూడదు. నేను అంటాను, అప్పు చేయడానికి నువ్వు ఆలోచన వచ్చేదానికంటే ప్రభువా ఈ అవసరత ఏదో నీ ముందు పెడతాను ప్రభువా, నిన్ను అడుగుతాను ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వండి అన్నావు కనుక నిన్ను అడుగుతాను ప్రభువా. ఎవరైనా దేవుణ్ణి అడిగి పొందుకున్న వాడి యొక్క విశ్వాసం గొప్పదిగా దేవుడు తీర్చుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మేము ఆగిపోక విశ్వాసంలో కొనసాగించబడాలి, ఆగిపోక నీ చిత్తంలో మేము కొనసాగించబడాలి. అట్టి కృప మాకు కావాలి ప్రభువా. నువ్వు ఏది తలపెట్టినా ప్రభువా నీ చిత్తం ఉందా? దేవుని చిత్తం ఉంటే దేవుడు అన్నీ అనుకూలపరుస్తాడు. దేవుని చిత్తం లేదనుకో అన్ని ఆటంకాలు కలుగుతాయి. అన్ని ఆటంకాలు కలిగినా నాకు అదే కావాలని నువ్వు వెళ్తే దేవుని చిత్తానికి విరోధంగా నువ్వు పోతున్నావు అని అర్థం. ఇకపోతే మూడవది మనం నేర్చుకున్నట్లయితే గమనించండి, ఆగిపోకుండా సాగిపోవాలి అని అంటే గమనించాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఏంటంటే స్థిర బుద్ధితో మెలకువ కలిగి ప్రార్థనలో కొనసాగాలి. ప్రియులారా, ఏ బుద్ధి అది? లూకా సువార్త 1 పేతురు 4:7 లూకా సువార్త 21:34-36 ఒకసారి చూడండి. 1 పేతురు 4:7 1 పేతురు 4:7 చెప్పగానే తీయాలమ్మా. అయ్యయ్యో ఇంతసేపా? ఇప్పటికి 4 సార్లు చెప్పాను, నాకు ఇక్కడ రికార్డింగ్లో వేస్ట్. లూకా సువార్త 21:34-36 చదవండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎలా ఉండాలి? విశ్వాసులు మెలకువ కలిగి ఉండాలి. హఠాత్తుగా ఏమొస్తాయో తెలియదు. అర్థమైందా అమ్మా ఏం చెప్తున్నాను? ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఎలా ప్రార్థన చేసుకోవడం మొదలెట్టారో తెలుసా? ప్రభువా నాకు కష్టం వస్తుంది, అది తొలగిపోవాలి. నాకు బాధ ఉంది, అది తీసేయి. నాకు ఇబ్బంది ఉంది, దాన్ని తొలగించేయి. నాకు శోధన వచ్చింది, నేను శోధనలో ఉన్నాను, తొలగించేయి. నాకు రోగం వచ్చింది, నాకు తొలగించేయి. యేసు ప్రభు నేర్పిన ప్రార్థన కాదు ఇది, సైతాను నేర్పుతున్న ప్రార్థన ఇది. ఈరోజు చాలామంది క్రైస్తవులు సైతాను నేర్పిన ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన? బాధలో ఉన్నాను ప్రభువా తొలగించేయి, శోధనలో ఉన్నాను నాకు తొలగించవా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను ప్రభువా నాకు తొలగించేవా. ఇది సైతానుడు నేర్పే ప్రార్థన. కానీ ప్రభువు నేర్పిన ప్రార్థన ఏంటో చెప్పమంటారా? ప్రభువా నా బాధలు ఉన్నాయి, ముందు నాకు శోధనలు ఉన్నాయి, ఈ పక్క శత్రువులు ఉన్నారు, ఆ పక్క వ్యతిరేకతలు ఉన్నారు, నా వెనక ద్వేషకులు ఉన్నారు, ఈ పక్క దూషించేవారు ఉన్నారు, అసూయపరులు ఉన్నారు, నా చుట్టూ ములులే ఉన్నాయి, నీకు వందనాలు. అయితే వీటన్నిటి మధ్య తట్టుకోగలిగిన ఎదిరించగలిగిన శక్తి నాకు దయచేయమని దేవుని బిడ్డలు అడగాలి. ఇది యేసయ్య మనకు నేర్పిన ప్రార్థన. ఒకవేళ నీ ప్రార్థనలో ఈ అడ్డు ఆటంకము సాధన తొలగించమని నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే
ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైనది కాదో. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నీ బాధలో, నీ కష్టాల్లో, నీ లోయలో, నీ ఇబ్బందుల్లో ప్రభువా నాకు సామర్థ్యం దయచేయి, ఎదుర్కోవడానికి శక్తిని దయచేయి, తట్టుకోవడానికి బలం దయచేయి, నేను జయించడానికి నీ శక్తి నాకు కావాలి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు మెలకువ కలిగిస్తాడు. నా బాధల్లో ఎవరు పట్టించుకోలేదు, ఆ దేవుడు పట్టించుకోలేదు అని నువ్వు అంటే, సైతానుగాడు నిన్ను ప్రార్థన చేయించి ఆ సైతాను ప్రార్థన నీ నోట్లో నుంచి వచ్చాక ఆ సైతానుడే నీకు ప్రేరేపిస్తాడేమనంటే, చూసావా నీకు సంఘం ఉంది ఎవరు రాలేదు, చూసావా నువ్వు మందిరానికి వెళ్ళావు ఎవరు నిన్ను పట్టించుకోలేదు, నీ బంధువులు పట్టించుకోలేదు, నిన్ను నమ్మిన దేవుడే నిన్ను పట్టించుకోలేదు, అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆరాధన చేయడం అవసరమా అనే అపవాది ఏం చేస్తాడు, చెవులో మాట్లాడతాడు. నీ శోధనల్లో నువ్వు దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసా? నీ ఇరుకులలో నువ్వు దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసా? నీ ఇబ్బందులలో నువ్వు దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసా? ప్రభువా శక్తి, బలము కావాలి, శక్తి కావాలి, బలము కావాలి, తట్టుకోగలిగిన శక్తి కావాలి, ఎదిరించగలిగిన ధైర్యం కావాలి. ఎక్కడ దొరుకుతుంది అది? గొడవాడితే వస్తుందా? లేకపోతే ఊరంతా తిరిగి చెప్పుకుంటే, మన బాధలు చెప్పుకుంటే వస్తుందా? దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలో నువ్వు అంగలారుస్తున్నప్పుడు, మొర్ర పెడుతున్నప్పుడు నా దేవుడు నిన్ను చూస్తాడు. అయ్యో నా సహోదరి, అయ్యో నా కుమార్తె, నా కుమారుడు, ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని బాధలున్నా నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు, సామర్థ్యం అడుగుతున్నాడు, తట్టుకోగలిగిన శక్తినేమని అడుగుతున్నాడు అని దేవుడు సంతోషించి దేవుడు నీకు సహాయాన్ని పంపుతాడు, ఆయన దూతలను పంపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ప్రభువా ఈ బాధ నుండి తొలగించమని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. యోబు మాట్లాడిన, తన శోధనలో యోబు మాట్లాడిన మాటలన్నీ దేవునికి సంతోషం అనిపించాయి. మెలకుగా ఉన్నాడు. మెలకుగా ఉండడం అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? శోధన, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టడం అన్నది కాదు. బాధలు, కష్టాలు, ఇరుకులు వచ్చినప్పుడు నీవు విశ్వాసం కలిగి నా దేవుడే చూసుకుంటాడులే అని నువ్వు చెప్పగలిగిందే మెలకువా. ఇలాంటి మెలకువ బ్రతుకుతో మనము కొనసాగించబడాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఇకపోతే దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఆఖరిగా మనం చూసినట్లయితే ఎలాగ సాగిపోవాలి అంటే, అన్ని విషయాలలో కృతజ్ఞత హృదయము కలిగిన వారమై, కృతజ్ఞత మనస్సు కలిగిన వారమై మనము ముందుకు కొనసాగిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డల్లో ఎక్కువగా ఏం కనబడుతుంది తెలుసా అండి? సొనుగుడు కనబడుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళడంలో సొనుగుడు, ఆరాధించట్లో సొనుగుడు, దేవుని పని విషయంలో సొనుగుడు, దేవునికి ఇచ్చుట్లో సొనుగుడు, దేవుని గణపరచట్లో సొనుగుడు. ఈరోజు దేవుని కార్యాలు చేయటానికి ఈరోజు సొనుక్కుంటున్నాం. నీ బ్రతుకులో సొనుగుడు ఉంటే దేవుడు నీ ద్వారా మహిమపరచబడడు. సహోదరుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలరా, మోషేకు దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యపరుస్తున్నాడు. వారు ఆగిపోవద్దని చెప్పు, వారు సాగాలి, సాగాలి, సాగాలి. వారు సాగమని చెప్పు. వారు సాగుచున్నప్పుడు ఎన్ని అడ్డులు వచ్చినా, వారు సాగుచుండగా వారి విశ్వాసాన్ని చూచేది నేనే. వారు సాగుచుండగా వారు నా చిత్తాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నారో గమనించింది నేనే. వారు సాగుచుండగా వారు ఏ విధంగా మేలుకొని నడుస్తున్నారో చూచేది నేనే. వారు ఏ విధంగా మేలుకున్నారో చూచేది నేనే. కనుక వారు ఆగిపోకూడదు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, దేవుని సంగమా, దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో ఏ విషయాలలో నువ్వు దేవుని దగ్గర తీర్మానం తీసుకొని నేను సాగిపోవాలని దేవుని దగ్గర నువ్వు అడిగావో, వాటిలో నువ్వు సాగిపోవడానికి లోకంలో మనుషుల సహాయం కంటే, లోకంలో బంధువుల సహాయం కంటే నీకు దేవుని సహాయం అవసరం. అవి నువ్వు సాగిపోవాలంటే విశ్వాసం నీకు కావాలి. సందేహం కాదు, అవిశ్వాసం కాదు. విశ్వాసం కావాలి అంటే అనుదినము నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ఏడల నువ్వు నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనుషుల మాటలు నమ్మే కంటే దేవుని మాటను నమ్మగలిగితే నీ విశ్వాసంలో నువ్వు కొనసాగించబడతావు. అది మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తాన్ని ఎలా చేయాలో నా దేవుడు నీకు బయలుపరుస్తాడు.
నువ్వు తీసుకుంటున్న డిసిషన్స్, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, నువ్వు తీసుకుంటున్న ఆ తీర్మానాలు నీకు నీ దేవునికి అంగీకారముగా ఉన్నాయా? ఈరోజు గృహంలోను ఒక నిర్ణయం తీసుకుంటే ఇంటిల్లి పాదికి నచ్చితే అది నువ్వు చేయడానికి ముందు అడుగు వేస్తావు. ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే ఇంట్లో వాళ్ళకి నచ్చలేదండి అని వెనక తీసుకుంటావు. అదే మాదిరిగా నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నావో అది నీ దేవునికి ఇష్టమైందా లేదా అనేది నువ్వు చూసుకోగలిగితే నా దేవుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావన్న విషయాన్ని గ్రహించి నా దేవుడు నీ ఎడల సంతోషించి వాడై ఉన్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో కొనసాగించబడాలి, ప్రార్థన జీవితంలో మనం కొనసాగుతూ ఉండాలి. దేవుడు నీకు ఏదైనా బాధ్యత అప్పగించాడా ఆ బాధ్యతలో నువ్వు కొనసాగు. ఏదైనా సరే, అది భౌతికమే కానీ లేకపోతే అది ఆత్మ సంబంధమైనదే కానీ, నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి సంబంధించిందైనా కానీ, అది ఒకసారి నువ్వు దేవుని దగ్గర నువ్వు ఒప్పందం చేసుకున్నప్పుడు, తీర్మానం చేసుకున్నప్పుడు దానిని ఆగక నువ్వు కొనసాగించగలిగితే నా దేవుడు ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు. ఇంకను ఆ కొనసాగించే జీవితం విశ్వాసం ద్వారా. లేదు ప్రభువా, ఎట్టి పరిస్థితి అయినా సరే నీ సన్నిధిలో నేను నిలబడాలి, నీ సన్నిధికి నేను వెళ్ళాలి, నిన్ను ఆరాధించాలి, ఈ కార్యం నేను చేయాలి, ఈ సాక్ష్యం నేను చెప్పాలి, ఈ పరిచర్యలో నేను ఉండాలి, నేను ప్రతి చోటకు వెళ్ళాలి, నా కార్యం నేను చేయాలి, ఇది నా దేవుని కొరకు మయంపరచడానికి నేను పూనుకున్నాను, నేను ప్రేరేపించబడ్డాను, నేను తీర్మానం తీసుకున్నాను అని నీవు ఒక కంకణము వలె నీవు కట్టబడినట్లయితే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ విధంగా నువ్వు సమర్పించుకున్న తర్వాత పరిస్థితులు నిన్ను ఒక్కోసారి భయక్రాంతులుగా చేస్తుంది, భయాందోళన కనిపిస్తుంది. అయ్యో, నేను తీర్మానం తీసుకున్నాను, ఈ వాతావరణం ఎలా ఉంది, పరిస్థితి ఎలాగ ఏర్పడిపోయింది, అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి ఎలాగొచ్చింది, ఈ పరిస్థితి ఎలాగొచ్చింది, అయ్యో నేను ఇది చేయాలనుకున్నాను కానీ ఈ పరిస్థితిని బట్టి నేను మార్చుకున్నాను. మళ్ళా గమనించాలి, కొన్నిసార్లు దేవునితో నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం ఏదైనా నీ ఇంట్లో భార్యను బట్టే కానీ, భర్తను బట్టే కానీ, లేకపోతే నీ ఇంట్లో బిడ్డలను బట్టే కానీ నువ్వు మార్చుకున్నావో అది దేవుని చిత్తాన్ని చేయువాడవు కాక నువ్వు మధ్యలో ఆగిపోతావు. ఇది నీకు దేవునికి మధ్య. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చి నాకు బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము దేవునితోనే మాట్లాడాడు తప్ప తన భార్యతో మాట్లాడలే. ఒకవేళ తన భార్యతో మాట్లాడుంటే ఏం జరుగును? ఈరోజు ఇంట్లో భార్యలు దేవుని పనులను ఆపేవారుగా ఉన్నారు కదా. తన యొక్క పనివారితో మాట్లాడితే, అయ్యా ఒక్కగానొక్క కుమారుణ్ణి ఎలాగిచ్చేస్తావు నువ్వు, బంధువులతో మాట్లాడితే ఒక్కగానొక్క కుమారుణ్ణి ఎలాగిచ్చేస్తావు నువ్వు. అడ్డులు ఆటంకాలు వస్తాయనే అబ్రహాం ఎవరితో మాట్లాడలేదు, దేవునికి ఆయనకి మధ్య ఉంచాడు. దేవుని స్తోత్రం. అందుకే కొనసాగడంలో తన విశ్వాసాన్ని గొప్పగా ఎంచబడ్డాడు. అందుకే దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈ 2025లో ఒక సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను, మీకు తెలియచేస్తున్నాను, ఈ 2025లో మీరు ఆగిపోయినవన్నీ కొనసాగించబడాలి. అది బిజినెస్ అయి కానీ, అది ఏ రకమైన పనే కానీ, అది ఏ బాధ్యత అయినా సరే దేవుడు మీకు అప్పగించింది ఒకవేళ ఆగిపోయి ఉంటే అది మరలా తిరిగి కొనసాగించడానికి ప్రారంభించండి. నా దేవుడు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. God's people should arise and walk with God. దేవుని ప్రజలు లేచి వారి బద్ధకాల్లో నుండో, లేక వారి సామర్థ్యాల్లో నుండో, వారి అవిధేయతల్లో నుండో, వారి యొక్క నిర్లక్ష్య జీవితంలో నుండో, వారి తిరుగుబాటు జీవితం నుండో, వారి యొక్క పాత రోత జీవితం నుండో లేచి నిలవబడి దేవుని వైపు చూచి, దేవా నేను నీతో నడవాలని, నీతో కొనసాగాలని నేను ఇష్టపడుతున్నానని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది 2025లో ఆగక కొనసాగటానికి ఎంతమంది ప్రేరేపించబడుతున్నారో ఈ మాటల ద్వారా ఒకవేళ నువ్వు ప్రేరేపించబడితే ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, ఈ 2025 జనవరి నెల 2వ ఆదివారంలో నేను నీ సన్నిధికి వస్తున్నాను, నా తీర్మానం నేను తీసుకుంటున్నాను. ఎన్నో ఆలోచనలు, ఐడియాలు, ఎన్నో తలంపులు, ఉద్దేశాలను తలపెట్టాను, అవి అలాగే ఉండిపోయాయి, ఆగిపోయాయి, అవి కొనసాగించబడక ఆగిపోయాయి. ఈ 2025లో
నేను మరలా తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకొని నీ సహాయము ద్వారా నీ యొక్క కృప ద్వారా నేను కొనసాగించాలని ఆశపడుతున్నాను కనుక నాలో విశ్వాసాన్ని పుట్టించండి, నాలో ఒక గొప్ప నిరీక్షణ కలిగించండి అని ఒకవేళ మీరు ఈ తీర్మానంలోనికి వస్తే దేవుని సన్నిధిలో అడగండి, నా దేవుడు సహాయం చేస్తాడు. అట్టి కృపాభాగ్యాన్ని దేవుడు మీకు కలగ చేయాలని నేను ప్రార్థిస్తాను. ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీ హస్తాలు దేవుని వైపు చూపించండి. నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మీతో మాట్లాడితే, ఒకవేళ వివాహ విషయంలో ఆగిపోయావా, ఉద్యోగ విషయంలో ఒకవేళ ఆగిపోయావా, ఇల్లు కట్టాలని, ఇల్లు కొనాలని ఒకవేళ నువ్వు ప్రేరేపించబడి ఆగిపోయావా, నీ వ్యాపార విషయం ఒకవేళ నష్టం జరిగిందని ఒకవేళ దాన్ని కొనసాగించలేక ఆగిపోయావా, నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని తీర్మానం తీసుకొని కొనసాగించలేక అవిశ్వాసివై దేవునికి విరోధంగా పోయి ఒకవేళ ఆపేసుకున్నావా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఆగిపోక కొనసాగటానికి సహాయం చేయి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ వెత్తబడిన వాక్యము ఎంతమంది ద్వారా నువ్వు మాట్లాడావో, ఎంతమంది తలలు వంచి చేతులు ఎత్తుతున్నారో వారి హృదయాలను మీరు దర్శించండి, వారి మనస్సులను స్థిరపరచండి ప్రభువా. అయ్యక విచారాల చేత పట్టుబడిన వారు, అప్పుల చేత పట్టుబడిన వారు, రోగముల చేత పట్టుబడిన వారు మరలా తిరిగి నీ వాక్యము చేత పట్టుబడి వారి యొక్క విశ్వాసాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని వారు కొనసాగుటకే నీ కృప చూపించండి ప్రభువా. ఎక్కడ ఆగిపోయారో వారు ఆగిపోకుండా సాగిపోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఇగో మోషే ద్వారా నీ ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడావు, వారు ఆగిపోకుండా సాగిపోమ్మని నువ్వు సెలవిచ్చినట్లుగా ఈ 2025 సంవత్సరంలో ప్రభువా, ఇగో మా జీవితాలు, మా కుటుంబాలు, మా పరిచర్య, మా వ్యాపారాలు అయ్యా, మేము ఏ విషయాలలో తండ్రి నీ ద్వారా సహాయాన్ని పొందుతున్నామో వాటిని కొనసాగించబడ్డానికి నీ కృప దయచేయమని, వెత్తబడిన వాక్యం వెనుకల్లో దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.